ఇరుముడి మూవీ రివ్యూ. రవితేజ గారిని ఆఫ్టర్ మేబీ 10-12 ఫిల్మ్స్ తర్వాత అనుకుంటా కొత్తగా చూశాను. చాలా మెచ్యూర్డ్ యాక్టింగు. రెగ్యులర్‌గా చేసేదానికన్నా చాలా డిఫరెంట్‌గా చేశారు. ఐ హోప్ ఇలాంటి పాత్ర ఎళ్ళాలి అని. బట్ దెన్ అగైన్ ఆ పాత్ర ఎళ్లారు కాబట్టి యెస్ బావుంది, సూపర్ అని చెప్పలేను నేను. సినిమా ఎలా ఉంది అంటే మరి మరి యాస్టీజ్ లాగా అయిపోతుంది నా పరిస్థితి. ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? కష్టమే. మాకు తెలుసులేరా. హలో గైస్, వెల్కమ్ టు బాల్బిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. యెస్, సినిమా చూశాను. ఎలా ఉంది అంటే మనం ఎలా చెప్తాం, ఇట్ ఈస్ ట్రైయింగ్ టు బి ఎ థ్రిల్లర్ ఫిలిం. డివైన్ ఎలిమెంట్ కొంచెం ఉంటుంది కానీ అలానే ఇది చాలా జరుగుతూ ఉంటాయి సినిమాలో. నాకు కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ వర్కౌట్ అయినా కొంచెం మాట్లాడుకుందాం. సినిమాలో 2 సాంగ్స్ నాకు బాగున్నాయి, బాగా క్యాచీగా ఉన్నాయి. భక్తి పాటలు ఉన్నాయి. పక్కా మా ఇంట్లో అయితే తీర్థయాత్రలకి ప్లేలిస్ట్లో యాడ్ అయిపోద్ది. అలానే చాలా ఇంట్లలో చాలా ఆల్రెడీ యాడ్ అయి ఉంటాయి. అది పక్కన పెడితే ఆ డివైన్ ఎలిమెంట్ ఏదైతే తీసుకున్నారో ఆ భక్తి కానీ మాల కానీ, చిన్నప్పుడు అనేవాడిని కన్యస్వామి, గురుస్వామి, మధ్యలో ఇంకో 2-3 స్వాములు ఉంటాయి నాకు తెలిసి. గురుస్వామి ఇస్ హైయెస్ట్, కన్యా ఈజ్ ఐ థింక్ బేసిక్ ఫస్ట్ అనుకుంటా. బట్ ఓకే, నేను ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు, కొన్ని చెప్తారు. పొద్దున్నే లేవాలి, అవి చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి కదా. స్నానం, టాయిలెట్కి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా స్నానం చేయాల్సి వస్తుంది. పొద్దున 5కో 4కో లెగుస్తారు. ఆ ప్రసాదం గురించి కొంచెం చెప్తారు. ఇది అనుకున్నాను, బట్ అగైన్ చెప్పాల్సిన అవసరం లేదు. అది కొంచెం చూపిస్తారు అనుకున్నాను కానీ అది జస్ట్ అలా ఒక ఎలిమెంట్లా ఉంటుంది అంతే అండి. ఆ ఎలిమెంట్ని కూడా ఒక ప్లాట్ పాయింట్కి వాడతారేమో అనుకున్నాను నేను. ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, హీరో కొంచెం ఫైట్ చేస్తారు కదా, ఏదో సినిమాలు సరిపోదా శనివారం టైప్లో ఇక్కడ కూడా మాల్లో ఉన్నప్పుడు ఏమవుద్ది అని చెప్పి అనుకున్నా కానీ ఆ ఎలిమెంట్ అసలు దాని జోలికి పెద్దగా వెళ్ళలేదు. ఒక సీక్వెన్స్ ఉంటుంది, బట్ అంతంత మళ్ళీ మాట్లాడుకుందాం, ఆ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా నాకు సరిగ్గా ట్రీట్ చేయలేదు అనిపించింది. అండ్ ఈ సినిమా మొత్తం నాకు ఆలోచించి చూస్తే ఒకే ఒక పాయింట్కి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలా చెప్పాలి, మీరు ఒకవేళ పక్కా చూసే ఉంటారు, రంగస్థల సినిమా చూసుంటే చిట్టుబాబు చెవులో అది ఉండదు కదా, అది లేనప్పుడే వాళ్ళ అన్నయ్య చెప్తాడు ఎవరు చంపారు అంటే నోటితో ఒక పేరు చెప్తాడు. అలానే ఇక్కడ ఈ మాలలో ఉండడం వల్ల ఒక మ్యాటర్ తెలియదు హీరోకి. ఆ మ్యాటర్ తెలియకపోవడం ఎందుకు, ఆ పాయింట్ కోసమే ఇది పెట్టారేమో అనిపించింది నాకైతే మాల. బట్ అదర్వైజ్ చాలా సిన్సియర్గా ట్రీట్ చేశారు. దాన్ని ఏమంటారు, కమర్షియల్ ఎలిమెంట్ అలా కాకుండా తీయడం మాత్రం చాలా సిన్సియర్గా తీశారనిపించింది. అదొకటి బాగా చేశారు. అది పక్కన పెడదాం. నెక్స్ట్, సినిమాలో 2 మెయిన్ థింగ్స్ అండి, ఎమోషను అండ్ సస్పెన్స్. ఈ 2 వర్కౌట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఎమోషన్ కొంచెం వర్కౌట్ అయినా సస్పెన్స్ మ్యాటర్లో చాలా 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 ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఉంటే బాగుండేది. అక్కడే నాకు దెబ్బ కొట్టిందనమాట. మీకు ఓ సినిమా పేరు ఉంటుంది, ఆ సినిమా పేరు చెప్తే చాలా పెద్ద స్పాయిలరు. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అదే సినిమా అని. విజయ్ సేతుపతి గారితో ఒక సినిమా ఉంటుంది, ఇంకా అంతకుమించి నేను చెప్పను. విజయ్ సేతుపతి గారితో సినిమా ఉంటుంది. ఆ సినిమా మీరు చూసారంటే చాలా ప్యారలల్స్ గీయొచ్చు ఈ సినిమాకి. కానీ ఆ సినిమా ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నేను ఎందుకు బాగా ఎగ్జిక్యూట్ చేశారంటున్నానంటే, ముందు కూడా చాలా సినిమాల్లోనే ఇక్కడ రివ్యూలోనే చెప్పుంటాను. ఇప్పుడు ఒక సస్పెన్స్ మూవీ తీస్తున్నప్పుడు నాకు ఏదైనా సినిమాలో ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నట్టు చూపించి మన కళ్ళ ముందు ఏదో జరుగుతుంది, కానీ అది మనం చూడలేకపోతున్నాం. అదే తెలివిగా తీసాడు వాడు. కానీ క్లైమాక్స్లో వచ్చేసరికి నువ్వు చూసింది ఇది, జరిగింది ఇదిరా అన్నట్టు చెప్తే మనం షాక్ అవుతాం. వెనక్కి వెళ్ళి చూసుకుంటూ అరే వాడు అక్కడే ఉన్నాడు కదా, అరే మనం మిస్ అయ్యాం అలా అనిపిస్తుంది. కానీ ఇంకొన్ని సినిమాలు ఉంటాయి. మన మెంటలిస్ట్ సినిమా చూసుంటే, టీవీ సిరీస్ చూస్తుంటే వాడి పేరు ఏదో ఉంటుంది అబ్బా, రెడ్ జాన్ అని ఒకడు ఉంటాడు. ఇది ముందు కూడా వాడిన రెఫరెన్స్. బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే లాస్ట్ మినిట్లో ఒకటి తీసుకొచ్చి ఇదిగో ఈడే విలన్ అంటారు. ఒరే వీడు ఎక్కడ లేడు కదరా అంటే అదే నా టాలెంట్, వాడిని ఎక్కడ నేను చూపించలేదు, సో నీకు తెలీదు. అది నాకు అంత దాన్ని ఏమంటారు థ్రిల్ ఫ్యాక్టర్ కానీ నాకు అది అప్రిషియేట్ చేయాలి అన్నట్టు అనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ మరీ అరే టూ మచ్ రే అన్నట్టు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హీరో అండ్ వాళ్ళ డాటర్ ఎమోషన్ బాగా చూపించాలంటే ఒక సాంగ్ సరిపోతుందండి. నీకేం కావాలో చెప్పు అని చెప్పి ఒక తమిళ సినిమా ఉంటుంది, మన అజిత్ గారిది, ఇంకో చిన్న పాప ఉంటుంది, బాగుంటుంది ఆ సాంగ్. అలానే వేరే సినిమా ఇప్పుడు హైరానా తీసుకోండి, ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. దాన్ని మనం ఇంకా ఇప్పుడు ఎలా అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ స్టార్ లెవెల్లో ఎమోషన్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ స్టార్లో కూడా అంతే కదా, పెట్రోల్ కొట్టిన తోసుకుంటూ వెళ్తా బండి, మిడిల్ క్లాస్ అంతే, దోశల్లో ఇది వేసి ఏదో ఎయిర్ దోశ చేస్తా. అలానే ఇక్కడ కూడా ఏంటంటే మరీ అతి ఎలా అంటే తన 5th క్లాస్ పాస్ అయిందని చెప్పి ఊర్లో ఫుడ్ అన్నదానం టైప్లో పెట్టేసి ఆల్కహాల్ పార్టీలు కూడా ఇస్తాడు హీరో, 5th క్లాస్. ఇంకంతే, కూతురు అంటే నాకు ప్రేమ అని మరీ అతి టైప్లో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ విలనిస్టులు కూడా కొన్ని సీక్వెన్స్లు ఎలా చూపిస్తారంటే, ఒక కబడ్డీ సీక్వెన్స్ ఉంటుంది, నాకు చెప్పబుద్ధి కూడా అవ్వట్లేదు. ఆ కబడ్డీ సీక్వెన్స్ ఒక దగ్గర కట్ చేయొచ్చు. ఆ ఇబ్బంది పెట్టాడు అమ్మాయిని వదిలేసాడు, నో నేను ఆ సీన్ మొత్తం కంప్లీట్ చేస్తా, నేను చేసి చూపిస్తా అన్నట్టు ఒక సీన్ ఉంటుంది. అసలు కిడ్స్ని మాత్రం తీసుకెళ్ళకండి.
ఎందుకు చెప్తున్నా అంటే ప్రాబ్లీ ఏరేటెడ్ అయి ఉంటుంది ఇండియాలో, కానీ యూఎస్లో ఫస్ట్ ఇప్పుడు వెళ్ళిన షోకి ఒక చిన్న పాపని తీసుకొచ్చారు, అప్పుడప్పుడే మాటలు వస్తున్న పాప. అక్కడ సీన్లో ఎవరో చంపేస్తాను ఏదో అంటే పాప కూడా చంపేస్తాను క్యూట్గా అంటుంది. పిల్లలు తీసుకొస్తే ఇలాంటి సినిమాలకి. అండ్ ఇవి వితౌట్ స్పాయిలర్ ఇవ్వడానికి మ్యాక్సిమం చెప్తున్నాను. మీరు కూడా మీకు ఇందాక విజయ్ సేతుపతి సినిమా కింద కామెంట్లు రాయండి, లేదా స్పాయిలర్ అని పెట్టండి. సినిమా చూడడం కామెంట్ చదవకండి. బేసిక్గా మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తా, సినిమాకి సంబంధం ఉందా లేదా నాకు తెలియదు, నేను జస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్తా. ఒక పల్లెటూరులో చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అమ్మాయి అంటే భయం, అమ్మాయి అంటే ఇంటికి పరువు, అసలు ఇది అది ఏదన్నా ఎవరైనా మీద చెయ్యేసినా నువ్వు బయట చెప్పకు మన పరువు పోద్ది అనే టైప్ ఒక ఫ్యామిలీ. చెప్తారు కదా, బయట ఎవడైనా మన మీద చెయ్యేసినా అరవద్దు, నోరు మూసుకొని ఉండాలి, మన పరువే పోద్ది అనే టైప్ ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి స్పెషల్ క్లాస్ అని చెప్పి ఆల్మోస్ట్ రాత్రి చీకటి పడిపోయే వరకు టీచర్ ఇంట్లో ఉంటారు, ఓకేనా. అండ్ దెన్ ఆఫీస్లో ఉన్న స్కూల్ ప్యూనో లేకపోతే ఆఫీస్ బాయో ఎవ్రీడే నైట్ వచ్చి దింపుతారంట. అండ్ ఆ అమ్మాయి కూడా ఇప్పుడు వెళ్ళేది ఫీమేల్ టీచర్ ఇంటికి, సో అక్కడ ఒక చిన్న క్లారిటీ ఉంది. బట్ ఈవెన్ దెన్ రాత్రిపూట స్కూల్ అయిపోయాక అమ్మాయి ఒక్కదానికే, ఊర్లో అందరినో ఈ ఒక్క అమ్మాయి బాగా చదువుతుందంట, ఈ ఒక్క అమ్మాయికే స్పెషల్ క్లాస్. మళ్ళీ చెప్తాను, ఆఫీస్ బాయ్ రోజు వచ్చి దింపుతాడంట ఇంట్లో. అండ్ క్లియర్లీ వాళ్ళే చెప్తారు ఏంటంటే, ఆ అమ్మాయికి అసలు ఎందుకో ఈ మధ్య అసలు సరిగ్గా తినట్లేదండి, ఇంట్లోకి వచ్చేసి తలుపేసుకొని లోపలే కూర్చుంటుంది, ఎవరితో మాట్లాడట్లేదు సరిగ్గా అని. అరే ఇప్పుడు మీకు చెప్పిన 1, 2, 3, 4 చెప్పే కదా పాయింట్స్, ఆ ఆవగింజ బ్రెయిన్ ఉన్నోడికైనా తెలుస్తుంది ఏం జరుగుతుంది అక్కడ అని. వీళ్ళేమో అమ్మో డిస్ట్రిక్ట్ టాపర్ అయిపోతుంది, స్పెషల్ క్లాసులకి వెళ్తుంది అమ్మాయి అంటారు. అంటే అదే చెప్తున్నా కదండి, కొంచెం నమ్మే విధంగా కొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఇంకొకడు ఉంటాడు ఒక క్యారెక్టరు, ఎప్పుడు ఎవడైతే నవ్వుతూ హాయిగా మంచిగా ఉంటాడో ఫస్ట్ షాట్లోనే అర్థమైపోద్ది ఇదిదా విలన్ అని. ఆ టైప్లో నాకైతే తెలిసిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం స్క్రీన్ ప్లే ప్రాబ్లం ఏమో తెలియదు, కానీ ఫస్ట్ సీక్వెన్సే కొంచెం సినిమా చూస్తే మనకి ఎందుకు పెట్టారో అర్థం అవుద్ది, కానీ ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ చూసినప్పుడు సినిమా స్టార్టింగ్లోనే ఒక సీక్వెన్స్ ఉంటుంది, స్కూల్లో టీచర్ స్కేల్ పట్టుకొని వస్తుంది, తర్వాత ఏమైందో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సీక్వెన్స్ చూసినప్పుడే అర్థమైపోద్ది సినిమాలో మనకి సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, వీ నో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అవన్నీ చెప్తున్నా, నోటి దాకా వస్తుంది పద, చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. సో నాకు ఇంకా ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ అంతే. ఇంకా ఎప్పుడు వస్తుందో చూద్దాంలే, ఎలా తీసుకెళ్తారో చూద్దాంలే అని. అండ్ ఆ క్లైమాక్స్లో కూడా ఒక క్యారెక్టర్ మనం అసలు ఎక్స్పెక్టే చేయదు, వీడు ఎలా చేసింది ఇది అని. అది నాకు కొంచెం ముందే తెలిసిపోయింది. ఒక ప్యాటర్న్ ఉంటుంది, అగైన్ చెప్తాను నేను ఏది చెప్పినా ఇప్పుడు స్పాయిలర్లా ఉంటుంది. ఏమో మీరు కొంతమంది చూసి అరే అన్నీ కనెక్ట్ అయిపోయి వావ్ అంటారా, కింద రాయండి. నాకేమనిపించిందంటే ఎక్కడ ఈ సస్పెన్స్ అనేది నాకైతే వర్క్ అవ్వలేదు. సో ఇంకా ఎమోషన్తో నెట్కి వెళ్ళిపోయారు. క్లైమాక్స్లో కూడా అంతే, ఏదో జరిగిద్ది సరే ఇంక లాస్ట్ ఎమోషన్ అంటారు, ఆ ఎమోషన్ ఇంకా క్యారీ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతారు, లాస్ట్లో మళ్ళీ ఒక డివైన్ ఎలిమెంట్ పెట్టేస్తారు. బట్ యా నాకైతే కాన్సలేషన్ ప్రైజ్ కూడా కష్టమే అనిపిస్తుందండి. నాకైతే ఐ వాజ్ నాట్ ఎంటర్టైన్డ్. నాకు కొత్త అటెంప్ట్లా కూడా అనిపించింది, కానీ మళ్ళీ చెప్తున్నా కదా, విజయ్ సేతుపతి గారి సినిమా చూసుంటే మాత్రం చాలా ప్యారల్స్ ఉంటాయి. అండ్ ఏమో నాకైతే అసలు ఎక్కలేదు. మీకేమనిపించింది కింద రండి. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కొంతమంది వచ్చారు. థ్యాంక్ యూ.